నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో చాలా మంది ఐపీఓలో పెట్టుబడి పెట్టి లిస్టింగ్ గెయిన్స్ పొందేందుకు ట్రై చేస్తూ ఉంటారు. ఏదైనా సంస్థ అయినా నిధులు సేకరించేందుకు పబ్లిక్ ఇష్యూకి వచ్చి షేర్లను విక్రయిస్తుంది. ఇలా సమకూరిన ఫండ్స్ ను లోన్ క్లియరెన్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్, మూలధన అవసరాల కోసం వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూకి వస్తుంది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓపై కొత్త ఆప్షన్ వచ్చింది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కోసం డ్రాఫ్ట్ పేపర్లను వచ్చే నెల మార్చిలో ఫైల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రముఖ వ్యక్తులను అడ్రస్ చేస్తూ ఐటీ మార్కెట్స్ ఓ కథనం ప్రచురించింది. దేశంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా ఉన్న ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకి వస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. ఈ ఐపీఓ ద్వారా ఏకంగా $1.5 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 13,600 కోట్లు సమకూర్చనున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా ఏకంగా $1.5 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 13,600 కోట్లు సమీకరించనుందని సమాచారం. వచ్చే మార్చి తొలి ఆర్థిక భాగంలోనే మార్కెట్లోకి ఎంట్రీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా ఏకంగా $1.5 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 13,600 కోట్లు సమీకరించనుందని సమాచారం. వచ్చే మార్చి తొలి అర్ధ భాగంలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీ విలువను ప్రస్తుతం $15 బిలియన్ అంచనా వేశారు. అంటే భారత కరెన్సీలో దాదాపు 1.36 లక్షల కోట్లుంటుంది. అయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రస్తుతం విలువ $16.7 బిలియన్ ఉండగా ఎస్బీఐ ఫండ్స్ వాల్యూ తక్కువగా అంచనా వేయడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్లోనే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఐసిసి పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ $1.2 బిలియన్ సమీకరించింది. ఈ ఐపీఐ డ్రాఫ్ట్ పేపర్ల సమర్పణపై ఎస్బీఐ ఫండ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎస్బీఐ ఫండ్స్ ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజర్స్ లిమిటెడ్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్, జెఫరీస్ ఫైనాన్షియల్ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ వంటివి తమ షేర్ సేల్ మేనేజర్లుగా నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్బీఐ ఫండ్స్ వద్ద మొత్తం అసెట్స్ విలువ $12.5 ట్రిలియన్ ఉన్నాయి. ఈ సంస్థను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆముంది ఎస్ఏఐ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఐపీఓ ద్వారా 10% వాటాను సంయుక్తంగా విక్రయించనున్నట్లు ఈ రెండు సంస్థలు తెలిపాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.